దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని నడిపించేవాడు, పోషించేవాడు. ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దాడే దేవుడు. అయితే ఆయన తన రెక్కలతో నిన్ను ఏ విధముగా మోస్తున్నాడో దేవుని మాటల్లో, దైవ వాక్యంలో మనం చూసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చూద్దాం. దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రమే వారిని నడిపించెను. హల్లెలూయా. పక్షిరాజు అట అంటే పక్షిరాజు అనగా పక్షులన్నిటిలోకి పెద్దది ఏంటంటే గ్రద్ద. ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూడుని కట్టినప్పుడు తన గుడ్డులు పెట్టడానికి, పిల్లలను చేయటానికి అదేం చేస్తుందంటే ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి ఆ యొక్క ఎత్తైన దేవదారు వృక్షాలు, ఎత్తైన వృక్షాల మీద ఆ గూడుని కడుతుంది. ఎంతో కష్టపడి అక్కడికి ఇక్కడికి వెళ్ళి పొలలు ఏరుకొచ్చి అది చాలా చక్కగా కష్టపడి ఆ గూడుని కట్టి అక్కడ పిల్లలను అది చేసి ఆ పిల్లలకు ప్రతిరోజు ఆహారము తీసుకొచ్చి ఆహారం పెడుతూ ఆ పిల్లలను పోషిస్తూ ఉంటుంది. అలా పోషిస్తున్న సమయంలో కొంతకాలమైన తరువాత వాటికి కొంత వయసు వచ్చిన తరువాత ఏం చేస్తుందంటే ఆ పక్షి వెంటనే ఆ గూడిని చెరిపేస్తుంది, గూడిని రేపేస్తుందట. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గూడిని రేపేస్తుంది. ఏ గూడినైతే కష్టపడి శ్రమించి ఎక్కడెక్కడి నుంచో ఆ గూడు కట్టడానికి సరిపడా పొల్లలను ఏరుకొచ్చి ఆ పక్షి జ్ఞానయుక్తంగా గూడును కడుతుందో తన పిల్లలు అందులో భద్రంగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లలకి ఆహారం తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో ఆహారం తీసుకొచ్చి ఆ పిల్లలకి నోటికి అందించి వాటిని పెంచుతుందో ఆ సురక్షితమైన గూడిని ఏం చేస్తుందంటే కొన్ని దినాలైన తర్వాత ఆ గూడిని రేపేస్తుంది, అంటే చెరిపేస్తుంది, చిందరవందరగా చేసేస్తుంది. ఎప్పుడైతే ఆ కట్టిన పొలలన్నీ లాగేస్తూ గూడిని అంతా కూడా చిందరవందరం చేసేస్తుందో వెంటనే అందులో ఉన్న పిల్లలు ఏమవుతుంటాయంటే అవి కింద పడిపోతూ ఉంటాయి. అవి కింద పడిపోతున్న సమయంలో అవి వాటిలో అప్పటి వరకు దాగి ఉన్న రెక్కలను అవి విప్పి గాల్లో ఎగరడం ప్రారంభిస్తాయి. ఒకవేళ అవి అలాగా రెక్కలు విప్పటం వాటికి రాకపోతే, అవి గాలిలో ఎగరకపోతే గూడు రేపి పైనుంచి ఆ పిల్లలను చూస్తున్న ఆ తల్లి పక్షి ఏం చేస్తుందంటే వెంటనే కింద పడిపోతున్న ఆ పిల్లలని కింద పడకుండా తన రెక్కలు విప్పి ఆ రెక్కల మీద పడేలాగున ఆ పిల్లలు ఆ రెక్కలను అడ్డుపెట్టి వాటిని మోసుకొని తీసుకొని మళ్ళీ సురక్షితమైన స్థలంలో పెడుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ దైవజనులు ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే పక్షిరాజు గూడును రేపి ఎలాగైతే తన పిల్లలను ఆ రెక్కలతో పట్టుకుంటుందో గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు పైన తిరుగుచు ఆ రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. దేవుడు కూడా తన ప్రజలను అట్టి రీతిగానే నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు అలా నడిపిస్తాడు అంటే పక్షి విషయంలో మన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పక్షి ఎందుకు అలా చేస్తుంది? అంత ప్రేమగా చూసుకున్న ఆ పక్షి ఆ పిల్లల చిందరవందరం అయిపోవటానికి, కింద పడిపోవటానికి ఆ పక్షి ఆ గూడుని ఎందుకు రేపుతుంది అంటే ఆ రెక్కలు, వాటికున్న రెక్కలు విప్పబడాలి. అవి రెక్కలు విప్పి ఈ పక్షిలాగే అవి కూడా ఎగరడం ప్రారంభించాలి. ఇదే ఆ పక్షి యొక్క ఉద్దేశం. అంతేగాని తను పెట్టుకున్న పిల్లలు పాడైపోవాలని, అవి కిందన పడిపోవాలని, అవి ఇంకేదో అయిపోవాలని చెడ్డ ఉద్దేశం కాదు. కానీ పిల్లలకున్న రెక్కలు మాత్రం విప్పాలి, నాలాగా అవి కూడా తయారవ్వాలి. నీ నెలగా ఆహారాన్ని సంపాదించుకుంటున్నాను, నా ఆహారాన్ని నా పిల్లలు కూడా అలాగే ఆహారము
సంపాదించుకోవాలి. నేను ఎలాగా ఆకాశంలో ఎత్తైన స్థలానికి ఎగురుతున్నానో నా పిల్లలు కూడా అలాగే ఎగరాలి అని పిల్లల యొక్క ఎదుగుదల కోరుకున్న తల్లి ఏం చేస్తుందంటే గూడుని రేపేస్తుంది. ఒకవేళ గూడుని రేపలేదనుకోండి, ఎప్పుడుకి ఆ తల్లి తెచ్చి పెడుతూనే ఉంటుంది. అవి గూడులో ఉండి అలా తింటూనే ఉంటాయి. ఆ గూటిలో ఉండి ఎప్పటికీ అవి ఎగరవు, ఎప్పటికీ వాటి ఆహారాన్ని అవి సంపాదించుకోవు. ఒకానొక సమయం వచ్చి నాకు వయసు అయిపోతుంది, నువ్వు వెళ్ళు, నీ యొక్క ఆహారాన్ని నువ్వు సంపాదించుకో అంటే ఆ పిల్ల పక్షులు ఏమంటాయంటే, నువ్వు మాకు ఎప్పుడైనా నేర్పించావా ఆహారాన్ని సంపాదించుకో? నీ తల్లి నీకు నేర్పించింది కానీ నీవు మాకు నేర్పించావా అని తిరుగుబాటుతనం చేస్తాయి. వాటికి ఆహారం సంపాదించుకోలేవు, ఇంకా ఒకరికి వేరే పక్షులకు కూడా అవి అందించలేవు, ఆ తల్లికి కూడా అందించలేవు. అలా మొద్దుదేరిపోయి మొండిబారిపోయి ఎవరైనా తెచ్చి పెడితే తినే స్థితిలోనికి వెళ్ళిపోతాయి. కానీ అవి స్వేచ్ఛగా దేవుడి యొక్క ఉద్దేశంలో ఆకాశంలో ఎగరాలి పక్షి అనేది, ఆ యొక్క దేవుని ఉద్దేశాన్ని కూడా ఆ ఎగిరే స్వభావం వాటికి రాదు. దేవుని ఉద్దేశాన్ని కూడా అవి నెరవేర్చలేవు. ఎందుకంటే అవి బద్ధకస్తురాలైపోతాయి. నువ్వు తీసుకొచ్చి పెడుతూ ఉండు, మేము తింటా ఉంటాం, మా ఆహారాన్ని మేము సంపాదించుకోము అని తల్లి మీద తిరుగుబాటుతనం చేస్తూ ఉంటాయి. అందుకే తల్లి పక్షి ఏం చేస్తుందంటే తన గూడును రేపుతుంది. ఒక వయసు వచ్చినప్పుడు తల్లి గమనిస్తుంది, ఒకవేళ ఆ పక్షికి దేవుడు జ్ఞానం ఇచ్చి అవి ఎన్ని దినాలో లెక్క పెడుతుందేమో, ఆ లెక్కను బట్టి ఇప్పటికి రెక్కలు వస్తాయి, ఈ రెక్కలను బట్టి ఇవి ఎగరాలి, ఇది ఎగిరే సమయం అని చెప్పి అవి గూడుని రేపి అటు ఇటు పారిపోదు, కానీ ఆ పైనే అల్లాడుచూ తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒకానొక సమయంలో దేవుడు కూడా మన జీవితాల్లో అంతేనండి. ఆయన ఆ పక్షి ఎలాగైతే ఒకవేళ ఆ పిల్ల పడిపోయి రెక్క విప్పడం రాక కిందన పడిపోతే దెబ్బ తగులుతుందని చెప్పి అది పైన అల్లాడుచు అది రెక్క విప్పకుండా కిందన పడిపోగానే వెంటనే తల్లి దాని కిందకి దిగి తన రెక్కలను విప్పి ఆ పక్షి పిల్ల ఆ యొక్క రెక్క మీద పడేలాగా చేస్తుంది. ఎందుకంటే వాటికి దెబ్బ తగలటం ఈ పక్షికి ఏమాత్రము ఇష్టం ఉండదు. దేవుడు కూడా అంతేనండి. మనం ప్రభువుని నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, రక్షణ పొందుకున్నాం, మన జీవితం తాపీగా హ్యాపీగా వెళ్తున్న సమయాల్లో ఒక్కొక్క సమయంలో కష్టకాలాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, నిందలు, అవమానాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అవి మన జీవితంలోనికి అవి వాటిని అనుమతిస్తూ ఉంటాడు. అవి అనుమతించకపోతే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేవు, ఎగిరే స్వభావం నీకు రాదు, ఎదగలేవు, నీ రెక్కలు విప్పే స్వభావము రాదు. నీకు ఇంకా అలా వెళ్తున్నాను, ఏదో వచ్చేస్తున్నాను, గుడికి బడికి వెళ్ళటికి వెళ్తున్నాను, ఓ బడికి వెళ్ళి వచ్చేస్తుంటారు చూడండి చదవలేని పిల్లలు, అలా వెళ్ళి వచ్చేస్తున్నాను, టైంకి వెళ్తున్నాను, టైంకి వచ్చేస్తున్నాను అన్నట్టుగా అయిపోతుంది. కానీ లేకపోతే మన జీవితంలో అర్థం అనేది, ఆధ్యాత్మికతనం అనేది రాదు. అందువలనే ఆ యొక్క కష్టానికి, శ్రమకి, ఇరుక్కి, ఇబ్బందికి, నిందకి, అవమానానికి దేవుడు మనల్ని అప్పగిస్తూ ఉంటారు. వాటిని మన జీవితంలో అనుమతిస్తూ ఉంటారు. అది అనుమతించడము ఆ గూడు రేపడం వంటిది. ఎప్పుడైతే ఆ గూడు నీకు రేగుతూ ఉంటుందో నువ్వేం చేస్తావంటే ప్రభు పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తావు. అప్పుడు నీకు ప్రార్థన ఎలా చేయాలో, దేవుని యందు విశ్వాసం ఎలా ఉంచాలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి ఎగిరే స్వభావం. విశ్వాసంలోనికి వెళ్తూ ఉంటావు. విశ్వాసంలో నీ విశ్వాసం ఏమవుతుందంటే ఎదుగుదల వస్తూ ఉంటుంది, దృఢంగా వస్తూ ఉంటుంది, బలంగా వస్తూ ఉంటుంది విశ్వాసము. అలాంటి విశ్వాసము నీకు వస్తూ ఉంటుంది ఎప్పుడు మన జీవితంలో ఆ శ్రమలు అనుమతించినప్పుడు. అవి రాకుండా ఉంటే ఎప్పటికీ అలా వెళ్తావు, ఇలా వచ్చేస్తావు. కానీ దేవుడి యందు విశ్వాసం ఏంటో తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ప్రభు నామాన్ని ఎలా స్తుతించాలో తెలియదు. అట్టి రీతిగా ముద్దుబారిపోయి ఆ సోమరితనంతో మనం తయారవుతూ ఉంటాం. అందుకే దేవుడు ఆ కష్టాన్ని అనుమతించిన ఆయన మన పక్కనే ఉంటాడు. ఒకవేళ అందులో నువ్వు జారిపోతూ పడిపోతూ ప్రభువుని సొలుగుతూ వెనక్కి వెళ్ళిపోతూ వేసారిపోతే వెంటనే ఆయన ఏం చేస్తాడంటే నువ్వు పడిపోతున్నావని తన రెక్కలు విప్పి ఆ రెక్కల మీద నిన్ను మోస్తూ ఉంటాడు. హల్లెలూయా.
అందుకే అది మనం ప్రభు యొద్ద నుంచి మనం నేర్చుకునేలాగా దేవుని వాక్యంలో ఈ మాటలను ఆయన పెట్టారు. ఇవి రెండొంతులు కలిగిన ఆశీర్వాదం. ఒకటి ఆధ్యాత్మికమైనది, రెండవది భౌతికమైనది. నేటి దినాల్లో పిల్లలను చూస్తే ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రుల మీద తిరుగుబాటుతనం. వాళ్ళని స్కూల్లో వేస్తున్నారు, బాగా చదువుకోమంటున్నారు, కాలేజీలకు పంపిస్తూ ఉన్నారు. కానీ వారు సరిగ్గా చదవలేని స్థితిలో ఉంటున్నారు. ఆ స్కూల్ కాలేజీలు ఎగ్గొట్టి ఇష్టాసారంగా తిరుగుతున్న ఆ యొక్క విధానాలున్న దినాలు ఇవి నేటి దినాల్లో. ఎంతో మందిని మనం చూస్తున్నాం, కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి చెడిపోయి వస్తూ ఉన్నారు, దేవుని దృష్టికి అయోగ్యకరంగా వస్తూ ఉన్నారు. అయితే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వారు వెళ్తున్నారు కదా అనుకుంటున్నారు. కానీ ఒకానొక సమయం, పరీక్ష అనే సమయం, ఎగ్జామ్స్ అనే సమయం వచ్చేటప్పటికి వారి యొక్క చదువు విధానం అంతా కూడా తెలిసిపోతూ ఉంది. అయితే పిల్లలకి అలా కాకుండా ఆ తల్లి పక్షి తన బిడ్డల మీద ఎలాగైతే శ్రద్ధ తీస్తుందో, ఈ లోకంలో జ్ఞానయుక్తమైన మనిషి తన పిల్లల విషయంలో ఒక శ్రద్ధను వహించాలి. ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని వారిని కనిపెడుతూ ఉండాలి. వదిలేయకూడదు. వెళ్తున్నారు, లేకపోతే వెళ్ళిపోతే సాయంత్రం వస్తారు. ఈ మధ్యలో నాకు బాగుంటుంది, సీరియల్ దగ్గర, టీవీల దగ్గర, లేకపోతే ముసలం ముచ్చట్ల దగ్గర నేను ఆ కాలం గడిపేస్తాను అనేటట్టుగా ఉండకూడదు. తల్లిదండ్రులైన వంటి వారు వారి జీవిత విధానాన్ని గమనిస్తూ ఉండాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఒక్కసారి మీ బిడ్డలను పరిశీలించి చూస్తే వాళ్ళ ప్రవర్తనను బట్టి వారి విధానం ఏదో మీకు తెలిసిపోతుంది. ఒక మాట చెప్పమంటారా, మీ పిల్లలు మాట మాటికి అద్దం ముందుకు వెళ్ళారనుకోండి, అద్దం ముందుకు వెళ్ళారంటే వారు ఎవరి వలలోనో పడ్డారని అర్థం. జాగ్రత్తగా గమనించాలి నడతలు. ఆ పిల్లల నడతలు జాగ్రత్తగా గమనించాలి. అద్దం ముందుకు వెళ్ళి కడిగే ముఖాన్ని కడుగుతూ, కొట్టే పౌడర్ కొడుతూ వాళ్ళు మాట మాటికి అద్దం ముందుకు వెళ్ళారనుకోండి, యవనస్తులైన వంటి వారిని జాగ్రత్తగా గమనించాలి. చిన్నప్పుడు చూడండి, పిల్లలకి పలక బలపం ఇచ్చినప్పుడు ఆ పిల్లలు రాసుకుంటానని చెప్పేళ్ళ మూలకి పలక పుల్ల పట్టుకెళ్ళిపోయి నమిలేస్తూ ఉంటారు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, జాగ్రత్తగా గమనిస్తుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు, పలక పుల్లతో రాస్తున్నారా, ఆ బలపం లేకపోతే తినేస్తున్నారా అని జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ మూలకు వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయి వారు తినేస్తూ ఉంటారు. అంత సైలెంట్ అయిపోతున్నారు అంటే వారు ఆ బలపాన్ని తింటున్నారని అర్థం. అలాగే మాట మాటికి యవనస్తులైన బిడ్డలు అద్దం ముందుకు వెళ్ళారు అంటే వారు ఎవరినో ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అంటే ఈ రోజుల్లో అదంతా కామనే కదండి. అంటే అది ఒకసారి రెండుసార్లు బయటికి వెళ్ళినప్పుడు ఏదో, ప్రతిసారి ముఖాన్ని రుద్ది పామిందే పాముతా ఉంటే దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి వారితో మనం శ్రద్ధ తీసుకొని వారితో మనం మాట్లాడాలి కూర్చోబెట్టి. అప్పుడు కూడా ఉన్నేలే అంగా వీడికి అర్థమే ఉండాలండి, వదలరండి అని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వదిలేయకూడదు పిల్లల్ని. ఎందుకు వెళుతున్నాడు, దేని కొరకు వెళ్తున్నాడు అని మనం ప్రశ్నించి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఏదో ఒక మాట వారి హృదయం నుంచి బయటకు వస్తూ ఉంటారు. అందుకే ఆ నడతలను జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఆ యొక్క కీర్తనలో ఉంటుంది, 119వ కీర్తనలో, యవనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు అంటే దేవుని వాక్యము చేతే నడతను శుద్ధి చేస్తుంది. వారి నడతలు తల్లిదండ్రులైన వంటి వారు జాగ్రత్తగా గమనించాలి. ఒక అమ్మాయి మాటికి సెల్ ఫోన్లో మాట్లాడుతుంది అంటే, అవసరతను మించి మాట్లాడుతుంది అంటే అది జాగ్రత్తగా గమనించాలి. అమ్మాయితో అమ్మాయి మాట్లాడుతుంది, అమ్మాయిలాగా మాట్లాడుతుంది అంటే ఆ సంభాషణను మనం జాగ్రత్తగా వినాలి. అది జాగ్రత్తగా గమనించి ఆ నెంబర్ అది చెక్ చేసి వాళ్ళతో మనం మాట్లాడాలి. ఈ శ్రద్ధ తల్లిదండ్రులైన వంటి వారు పిల్లల కొరకు తీసుకోవాలి. పర్వాలేదులే, వారు ఏదో చెడ్డ మాటలు మాట్లాడలేదు, అమ్మాయితోనే మాట్లాడుతుంది, పర్వాలేదులే అనుకుంటే నేటి దినాల్లో అమ్మాయి కూడా నమ్మకూడదు. దినాలు బాగులేవు. ఇద్దరు స్త్రీలు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు అబ్బాయిలు కలిసి వివాహం చేసుకుంటున్నారు. అబ్బాయి స్నేహం శృతి మించిపోతే మాకు లోకం వద్దు, లోకంతో మాకు పని లేదు, మాకు మేమే
అని చెప్పి వారి నడతలను పాడు చేసుకుంటూ వారి విధానాలు సృష్టికర్త యొక్క విధానం మార్చి వారి స్వనీతిని తీసుకొని అట్టి రీతిగా జరిగిస్తూ ఉన్నారు. అందుకే ఎక్కువసేపు అవసరానికి మించి అమ్మాయికి ఫోన్ ఇవ్వకూడదు. అమ్మాయికైనా అబ్బాయికైనా మాట మాటికి వారు అద్దం దగ్గరికి వెళ్తున్నారంటే వారిలో సంథింగ్ రాంగ్ ఏదో ఉందన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని వారిని అడగాలి. ఏ చెడ్డ విషయాలు చెడ్డ తలంపులో నువ్వు పడుతున్నావో వాటి నుంచి నీ నడతను శుద్ధి చేసుకో. ఇదిగో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుందని దేవుని వాక్యంతో తల్లిదండ్రులుగా వారి మీద బాధ్యత తీసుకొని వారిని గద్దించాలి. అప్పుడు అమ్మో మా తల్లిదండ్రులకు తెలిసిపోయిందని చెప్పి వారు ఏం చేస్తారంటే అక్కడితో దాన్ని కట్ చేసి మళ్ళా వారి నడతను వారు మార్చుకుంటారు. అలా కాకపోతే వెళ్ళనివ్వలే, చూడనివ్వలే, మాట్లాడనివ్వలే, వారి పని వారిదే, నా పని నీదే అని అనుకుంటే మొదట ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏదైనా మాట అనుకుంటే మీరు ఎవరినైనా గమనించండి. తండ్రి ఎంత మంచివాడైనా యవనస్తుడైన అమ్మాయి తల్లికి సపోర్ట్ చేస్తారు. మేలు పిల్లలు పాడైపోయింది ఇక్కడే గమనించండి. తల్లికి సపోర్ట్ చేస్తారు, తండ్రిని ద్వేషిస్తారు. ఎంత మంచి తండ్రి అయినా సరే ఆ తల్లికి సపోర్ట్ చేసినప్పుడు తల్లి మురిసిపోయి పొంగిపోయి తండ్రిని ద్వేషిస్తూ ఉంటే ఇంకా అలాగను ఇలాగను అని చెప్పకూడదు. అలా చెప్పారు అంటే ఆ తండ్రి మీద వారికి తిరుగుబాటుతనం వస్తుంది. ఒకానొక సమయం వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిని కూడా అణిచేస్తారు. తండ్రి నీ అలాగే అణిగిపోతాడు. ఇంకా మీరు ఒకటేరు పట్టించుకోరు. అప్పుడు తల్లిని కూడా వాళ్ళు అణిచివేస్తారు. వాళ్ళ జీవితాలు పాడైపోయే రీతిలో వారు వెళ్తారు. తల్లి మాట వినరు. తల్లి వచ్చి తండ్రికి చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే తల్లే తండ్రి మీదకి ఎగరు పంపించింది అనే ఒక ఆలోచన తల్లికి వచ్చేస్తుంది. నేను చాలా మందిని చూశాను ఇలాగా. అందుకే తండ్రి మీద తిరుగుబాటుతనం చేసిన వెంటనే వారిని ఖండించాలి. ఎవరితో మాట్లాడుతున్నావు? నిన్ను కన్నని తండ్రి మీద నువ్వు తిరుగుబాటుతనం చేస్తున్నావు అని తల్లి ఖండించాలి. తల్లి మీద తిరుగుబాటుతనం చేస్తే తండ్రి ఖండించాలి. అలా ఖండించినప్పుడు ఆ పిల్లలకి పెద్దల పట్ల గౌరవం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అలా చేయాలి. దేవుడు కూడా మన జీవితాల్లో మనకి ఇది నేర్పిస్తూ ఉంటారు. దేవుని యందు గౌరవము, భక్తి, శ్రద్ధలు పెరగాలి అంటే కొన్ని విషయాల్లో మనకు అనుమతిస్తారు. ఒకరోజు నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ అంటే దాన్ని పగలగొట్టారు అన్నమాట. ఆ లోపల ఏదో చిన్న వైర్ లాంటిది పెట్టారు. అది వంగకూడదు, నిలబడకూడదు అన్నారు. ఆ బాధలో ఏమైందంటే అది నాకు తెలియక ఇంట్లో నేను ఒక్కదాన్ని కనుక అన్ని పనులు చేసుకున్నాను. అప్పుడు చాలా బలహీనతలోనికి వెళ్ళిపోయాను. ఏంటంటే యూరిన్ బంధించి చాలా బాధలోనికి వెళ్ళిపోతే డాక్టర్కి చెప్తే ఆ డాక్టర్ ఏమొచ్చి దెబ్బలాడాను, నువ్వు ఇప్పుడు వరకు చెప్పలేదు ఏంటని. అప్పుడు ఆ రాత్రి అంతా ప్రార్థన చేయడం ప్రారంభించిన. అప్పటికే దేవునితో సహవాసం, అప్పటికే దేవునితో సాంగత్యము, సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను. అయితే ఆయన విలువ నాకు తెలియదు. అప్పుడు ఆ రాత్రి 8 గంటల నుంచి 2 గంటల వరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువారి యొక్క స్వరం మరొకసారి వినినప్పుడు అప్పుడు ఆ తర్వాత నాకు ఆ బలహీనత విడుదలయ్యింది. అప్పుడు దేవునితో సంభాషణ చేసినప్పుడు ఆ సంభాషణలో ఏం తెలియదంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నాను. హల్లెలూయా. ఎందుకు ఇది జీవితంలోకి అనుమతింపబడింది అంటే దేవునితో సావాసం చేయటానికి. అప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని అంటే ఆయన ఎంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను అన్నది నాకు అర్థమయ్యింది అప్పుడు. కనుక సహోదరి సహోదరుడా, యేసయ్య మనతో సహవాసం చేసిన దేవుడు, ఆయన నీతో నాతో మాట్లాడిన వాడు. ఆయన ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనకి జీవితంలో కొన్ని వస్తూ ఉంటాయి. అప్పుడు ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా అవివేకంగా ఇంకా దిగజారిపోతే వెంటనే ఆయన రెక్కలు చాపి ఆ రెక్కల మీద ఆయన మనల్ని మోస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ భక్తునికి మాట చెప్తా ఉన్నాడు. పక్షిరాజు ఏ విధంగా అయితే ఆ గూడుని రేపి ఆ యొక్క పిల్లల పైన అల్లాడుచు
తిరుగుతూ ఉంటుంది. ఏ పిల్లలైతే రెక్కల చాపి ఎగురుతాయో వాటిని పట్టించుకోదు. ఏదైతే దిగజారిపోయి రెక్కను చాచకుండా ఎగరకుండా కిందన పడిపోతుందో వెంటనే ఆ యొక్క రెక్కలు విప్పి ఆ పిల్లలు ఆ రెక్కల మీద పడేలాగా చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది అంటే ఆ ఆ పిల్లలు ఎగరపు సరికదా భూమి మీద పడిపోయి వాటికి దెబ్బ తగులుతుంది. అందుకే దేవుడు కూడా తన ఔన్నత్యాన్ని గుర్తించలేనటువంటి వాళ్ళకి ఆయన ఆ రెక్కల చాపి ఆ రెక్కల మీద మోసుకొని మరలా వాటి స్థానంలో అవి ఎలా పెట్టాయో మన స్థానంలో దేవుడు మనల్ని పెడతాడు. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలమైన మనము ఆయన మన పట్ల అంత ప్రేమను కనపరుస్తూ ఉన్నప్పుడు దేవుని పట్ల మనం అంత గౌరవాన్ని కలిగి ఉండాలి. ఆయన పట్ల అంత విధేయతను కలిగి ఉండాలి. ఒకటి. రెండవది, మన పిల్లలను మనం జాగ్రత్తగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక పిల్లలు పుట్టేశారు నాకు ఇది అది అని గెంతులేయకున్నా వారిని జాగ్రత్తగా దేవునిలో పెంచాలి. వారి నడతలను జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులుగా బాధ్యత మన పైన ఉంది. వారి నడతలను జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు ఒక దినాన నీకు ఇచ్చిన బహుమానము గురించి ఆయన లెక్క అడుగుతారు. ఎందుకంటే ఒక గిఫ్ట్, ఒక బహుమానం ఆయన ఇచ్చారు. నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచావు అని అడిగినప్పుడు ఇదిగో ప్రభువా నా బిడ్డలు నేను ఇట్టి రీతిగా పెంచాను ప్రభువా అని దేవుని దగ్గర మనం చూపించడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదు ప్రభువా వాళ్ళు నా మాట వినలేదు ప్రభువా అంటే ఆయన అక్కడ నీకు స్క్రీన్ మీద చూపిస్తారు. నువ్వు పిల్లలు ఎలా గాలికి వదిలేసావో, నీ విచ్చలవిడితనానికి ఎలా వదిలిపెట్టేసావో, నీ హంగు ఆరబాటాన్ని నువ్వు ఏ విధంగా చూసుకున్నావో, నువ్వు లోకపు ముసలమ్మ ముచ్చట్ల విషయంలో ఎంతగా పడిపోయావో, ఆ డైలీ సీరియల్ దగ్గర నువ్వు ఎంతగా నీ సమయాన్ని వేచించావో అవన్నీ కూడా ఆయన చూపించి వీటి వల్లే నీ పిల్లలు ఇటు రీతిగా అయ్యారని చెప్పి దేవుడు మనకి ఆ వాటన్నిటినీ సాక్షిగా చూపిస్తాడు. కనుక వారి జీవితాలను పిల్లలు లేరు అని అడుగుతున్నాం. మనం పిల్లలు ఇచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా దేవుని అందరి భయభక్తులతో పెంచాలి. ఆ పక్షి తన పిల్లల మీద అంత ప్రేమ కలిగి అంతగా వాటి యొక్క ఎదుగుదల, వాటి యొక్క ఎగిరే స్వభావాన్ని కోరుకున్నప్పుడు లోకంలో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, మాట ఇచ్చాడు, చూచే కళ్ళు ఇచ్చాడు, నడిచే కాళ్ళు ఇచ్చాడు. లోకంలో నిన్ను ఒక ప్రత్యేక వ్యక్తిగా తయారు చేసి నీకు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లలను నువ్వు ఎంతగా దేవుని కొరకు పెంచాలి, ఎంత జ్ఞానంతో పెంచాలి. నువ్వు అలా పెంచినప్పుడు వారి భవిష్యత్తు ఉన్నతంగా వెళుతుంది. వారికి ఒక ఆలోచన వస్తుంది, అమ్మో నా తల్లిదండ్రులు నన్ను ఇంతగా పెంచారే, నేను బాగా చదువుకోవాలి, నేను మంచిగా చదువుకోవాలి, నా ప్రవర్తన అంతా కూడా మంచిగా ఉండాలి, నేను నా తల్లిదండ్రులకు దేవునికి మంచి పేరుని తీసుకురావాలి, ప్రభు నామాన్ని మహిమపరిచే రీతిగా నేను ఉండాలని ఆ బిడ్డలు ఎదుగుతూ ఉంటారు. కనుక అట్టి రీతిగా నీ పిల్లలను పెంచడానికి ప్రయత్నించు. నీ పిల్లల కొరకు నీ సమయాన్ని వెచ్చించు, దేవునిలో ఎదిగించు. అలా అన్నామని ఆ ఏడుస్తున్న పిల్లలు లాక్కొచ్చి ఈడ్చుకొచ్చేసి కూర్చోబెట్టేసి గుద్దేసి కొట్టేసి అలా చేయకండి. లోకంలో చాలామంది వాళ్ళ జీవితాల కొరకు కొంతమంది పిల్లల్నే చంపేశారు. ఇంటనకత విసిరించిందంట ఒక ఆమె. ఎంత హృదయ కాఠిన్యమో, చిన్న పసిపిల్ల అడ్డుగా ఉందని ఇసిరేసి ఆ బురదలో పడేసి ఆ పిల్లల్ని చంపేసి ఏమీ తెలియలేనట్టుగా పోలీసుల దగ్గర అందరి దగ్గర నటించింది. తర్వాత తెలిసింది ఆమె చంపేసిందని. ఎంత దిగజారిపోతుందో తల్లి యొక్క ప్రేమ. అలా ఉండకూడదు. దేవుని ప్రేమ గొప్పది. ఆ తర్వాత తల్లిగా సృజించాడు పిల్లల్ని. అట్టి రీతిగా ప్రేమించాలి. ఒక పక్షే అంతగా తన పిల్లల్ని ప్రేమించి తన ఎదుగుదల కోరుకున్నప్పుడు నీ బిడ్డల ఎదుగుదల కూడా నువ్వు కోరుకోవాలి. నువ్వు దేవుళ్ళ బిడ్డల అట్టి రీతిగా ఎదిగించినప్పుడు దేవుడు నిన్ను మోస్తాడు, నీ పిల్లల్ని మోస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిన్ను నీ పిల్లలే పెడతాడు. కనుక పక్షిరాజును చూసి మనం నేర్చుకునే ఒక దేవుని యొక్క వాక్యములోంచి ప్రభువారు మనకి సెలవిస్తున్నారు. ఇంకా ధ్యానిస్తే చాలా విషయాలు ఉంటాయి. కనుక మనం ఈ దినాన ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం వింటున్న నీవు నీ పిల్లల విషయంలో ఒకవేళ నువ్వు చేయి జారి విడుచుకున్నావేమో,
ఇక మీదట నేను ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడుగు. దూరం అయిపోయిన నీ పిల్లలు మళ్ళా నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. దూరానున్న మనల్ని ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. అలాగే దూరం అయిపోయిన నీ పిల్లలు నీకు సమీపంగా వస్తారు. దేవుడు అట్టి కృపలో నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగా సహాయం దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయమని నాయన, వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.